నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మీరు మీ ఇంట్లో ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్లీజ్, దయచేసి. అంటే ఇది నా స్వీయ అనుభవంలో చెప్తున్నాను. ఎందుకంటే రక్త సంబంధం చాలా విలువైందండి, దాన్ని అసలు మనం దూరం చేసుకోలేం. అలాగే వివాహ బంధం అంతకన్నా విలువైంది, రక్త సంబంధం కన్నా కూడా విలువైంది. బికాజ్ అది ప్రభు మనకిచ్చాడు, దాని ద్వారా బిడ్డలను మనకిస్తున్నాడు. కాబట్టి దాన్ని కాపాడుకోవడం, భద్రంగా దాన్ని పదిలంగా కాపాడుకోవడం చాలా అవసరం. బట్ చాలాసార్లు మన అహంకారం ఉంటుంది చూసారా, ఈగో ఉంటుంది చూసారా, అది ఆపేస్తుంటుంది. కాబట్టి స్త్రీలుగా ముఖ్యంగా మనం క్రైస్తవుడు అనే పేరును మోస్తూ వెళ్ళాలంటే కేవలం చర్చికి వచ్చి మేము సభ్యులం అనిపించుకుంటే కుదరదండి, చాలదు. ఒక్కరోజే నువ్వు ఆ చర్చిలో వచ్చి కూర్చుంటున్నావు, మిగతా 6 రోజులు నీ సాక్షి జీవితం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. నీ ప్రార్థనా జీవితం నీదే. నీ లెక్క కూడా అప్పచెప్పాల్సింది దేవునికి నువ్వే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి దేవునితో వ్యక్తిగత సంబంధమే క్రైస్తవ్యం యొక్క లక్ష్యం.